వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాన్న Q3 వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఎలా ఉన్నారని. సో ఇప్పుడైతే మనం సింహాచలంలో ఉన్న శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దేవాలయంకి అయితే వెళ్తున్నామండి. సో మీరు కూడా నాతో పాటు అయితే చూసాను ఫ్రెండ్స్, అండ్ చూసారు కదా. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ సూర్యనారాయణ స్వామి వారండి. ఇది వచ్చేసి హనుమంత వాక్ నుంచి సింహాచలంకి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. సో మనం వెళ్తున్న దారిలో లొకేషన్స్ అయితే చూపిస్తున్నానండి. అండ్ లెఫ్ట్కి వెళ్తే సింహాచలం టెంపుల్ అయితే వస్తుంది. సో అలానే కదా అవి. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి 3.5 కిలోమీటర్స్ అన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళబోయేది 2 వీలర్స్ 4 వీలర్స్ వెళ్ళే వే అండి. సో ఫస్ట్ అయితే ఇక్కడైతే టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ టికెట్ ప్రైజెస్ కూడా మీకైతే చూపిస్తా, అండ్ లొకేషన్స్ కూడా మీకు చూపిస్తున్నాను అనమాట. అండ్ నా చూడండి టికెట్ ప్రైజెస్ ఇదిగోండి. బైక్ 10 రూపీస్, సో చూసినాక కార్ 30 అలా అనమాట. ఇప్పుడు మనం వెహికల్స్ వెళ్ళే దారి అయితే చూస్తున్నారు కదా మీరు. ఈ మార్గమే కాకుండా మెట్ల మార్గం కూడా ఉందండి. భక్తులు స్వామివారిని అలా కూడా దర్శించుకోవచ్చు. బట్ నాకు ఫీవర్ ఉండి 10 days నుండి ఫీవర్ అన్నమాట. సో అందుకే ఇంకా నీరసంగా ఉండి మెట్ల మార్గం అయితే మీకు చూపించట్లేదు. అండ్ ఇక్కడ నుంచి లొకేషన్స్ అయితే ఫుల్గా అదిరిపోతాయి. సో మీరు కూడా చూస్తూ ఉండండి. సో మనం కొండపైకి ఎక్కాక పార్కింగ్ దగ్గర ఉన్న షాప్స్ అండి ఇవన్నీ. సో చూస్తున్నారు కదా, షాపింగ్ కాంప్లెక్స్. అడిగండి స్వామివారి టెంపుల్ మీకు మళ్ళీ దగ్గర నుంచి చూపిస్తానండి, ఓకేనా? ఇప్పుడు మీరు చూస్తున్నది సింహాచలంలో ఉన్న సింహాద్రి అప్పన్న స్వామివారి టెంపుల్ అండి. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతం అని అర్థం అండి. సో ఇకైతే నేనైతే నామాలు అయితే పెట్టించుకుంటున్నానండి. నామాలు పెట్టించుకున్నప్పుడు ఒక తాతగారు అయితే వచ్చి నాకు బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. చాలా హ్యాపీ అయితే అనిపించింది. బాగుంది. చిన్న గోవిందరావు నాకు ఇంత ఒంట్లో బాగోకపోయినా స్వామివారి టెంపుల్కి రావటానికి కారణం ఏంటో తెలుసా?
సో ఈరోజు మా డాడీ బర్త్డే అనమాట. ఈరోజు మీన్స్ సింహాచలంకి వెళ్ళిన రోజు, అదేనండి August 7th అనమాట. సో ఈ ఆలయానికి అయితే వచ్చాము. సో ఈ ఆలయం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఈ ఆలయం 11వ శతాబ్దం నాటిదండి. కానీ పురాణాల ప్రకారం ఇంకా ముందు నుంచే ఈ ఆలయం అయితే ఉన్నట్లుగా అయితే చెప్పబడుతుందండి. ఈ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ వరహ నరసింహస్వామిని సింహాద్రి అప్పన్నగా పిలుస్తారండి. వరహ స్వరూపం ప్లస్ నరసింహ స్వరూపం రెండు కలిసిన రూపమే ఈ సింహాద్రి అప్పన్న అండి. సో ఇంకా నాకు నీరసంగా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి ఇంకా మజ్జిగైతే తాగుతున్నాను. సో ఇంకా నాకు నీరసంగా కళ్ళు తిరిగినట్టు అనిపించి ఇంకా మజ్జిగ అయితే తీసుకున్నానండి. ఇంకా తాగేస్తున్నాను. సో మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఇలా మజ్జిగలు తాగారా? తాగితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి ఒక గ్లాస్ 10 రూపాయలు. అదేనండి మజ్జిగ. సో ఇక్కడ మీరు బోట్స్ చూస్తున్నారా, ఎక్కడికక్కడైతే ఉంటాయన్నమాట. మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతాయి. లైక్ అన్నప్రసాదం ఎక్కడ, గోశాల ఎక్కడ, టెంపుల్కి వెళ్ళే దారి ఎలాగా, అలానే క్వార్టర్స్ రూమ్కి వెళ్ళే దారి ఎలాగా, అలా ఐడెంటిఫై అయితే అవుతుంది మనకి ఆ బోట్స్ ద్వారా. సో ఈ దారి తిన్నంగా వెళ్తే అన్నప్రసాదం వస్తుందండి. ఇక్కడ భగవద్గీత, రామాయణం వంటి మహాగ్రంథాలను అయితే అమ్ముతున్నారండి. నేనైతే కొంతసేపు మ్యూజిక్ అయితే పెడతానండి. నా వాయిస్కి కొంచెం రెస్ట్ అయితే ఇవ్వాలి కదా. ఇప్పుడు మనం ఆలయం పక్కనే ఉన్న గోశాలకైతే వచ్చేసామండి. సో చూస్తున్నారు కదా. ఇక్కడ ఉన్న గోవులకు మన స్వహస్తాలతోనే మనం తెచ్చిన పలహారాలు, అరటిపండు లాంటివి అయితే తినిపించవచ్చండి. లేదా మనమే టికెట్ తీసుకొని అక్కడే గ్రాస్ అయితే ఉంటుంది. సో అక్కడ గ్రాస్ మనం కొన్ని మన స్వహస్తాలతోనే గోవులకి అయితే తినిపించండి. సో టికెట్ వచ్చేసి గ్రాస్ తినిపించడానికి 50 రూపీస్ అన్నమాట. సో ఇక్కడ చూడండి గిన్నె కూడా అనమాట. నేను వెనకాల తిరిగి అయితే ఉన్నాను. ఒకేసారి నా వెనకాల ఉండి ఏంటి బ్లాక్ అండ్ రెడ్లో ఉంది అని నేను ఇలా వెనక్కి తిరిగి చూస్తే బాబాయ్ అన్నాను ఒకేసారి చూసి. గోవులకి మెయింటెనెన్స్ కోసం మనం ఏదైనా డబ్బులు ఏమైనా ఇవ్వాలి అనుకుంటే అక్కడే ఇవ్వాలండి. సో చూపించాను కదా బ్లూ కలర్ బోర్డ్ దగ్గర. నీరసంగా ఉండడం వల్ల నడలాకైతే నడుస్తున్నానండి, చూసారా.
స్వామివారి గోపురానికి ఎదుర్కొంటా శివాలయం పక్కనే ఇక్కడ నక్షత్రవనం అయితే ఉంటుందండి. ఏ నక్షత్రానికి ఆ చెట్టు ఉండదా ఇక్కడ పార్క్ ప్రత్యేకత అండి. ఇప్పుడు పార్క్ ఎదురుగా ఉన్న శివాలయానికి అయితే వెళ్తున్నామండి. లెట్స్ గో. శివుణ్ణి అయితే దర్శించేసుకోండి. ఇదేనండి శివాలయం. సో ఎంతమంది సింహాచలం టెంపుల్కి వెళ్ళారు? ఈ ఆలయం చుట్టూ కొండల మధ్య భలే ఉంటుంది కదండి. సింహాచలం ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే కప్పస్తంభం అండి. ఈ స్తంభంను ఆలింగనం చేసుకొని భక్తులు తమ కోరికలు కోరుకుంటే తప్పకుండా భక్తుల కోరికలు అయితే నెరవేరుతాయండి. ఈ కప్పస్తంభం టికెట్ ధర మనిషికి ఒక్కొక్కరికి 25 రూపాయలండి. ముఖ్యంగా భక్తులు సంతానం కోసం ఈ కప్పస్తంభంను ఆలింగనం చేసి సంతానం కోసం తమ కోరికల్ని కోరుకుంటారండి. సో చూస్తున్నారు కదా, ఆ చివరన ఫోటోలు అయితే తీసుకుంటున్నారు సింహాచలం టెంపుల్ కనిపించేలాగా. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నది శివాలయం గజస్తంభం అండి. దండం పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఫాస్ట్గా. అలాగే మన తిరుపతి తరువాత అత్యంత ఆదాయం కలిగిన దేవాలయం ఈ సింహాచల దేవాలయం అండి. నేనైతే నీరసంగా ఉండైతే కూర్చుంపోయాను, చూసారు కదా. డాడీ బర్త్డే అని చెప్పి దగ్గరుండి అయితే తీసుకొచ్చాను అనమాట. కానీ నీరసంతో నడవలేక ఇంకా కూర్చుంపోయాను. అలానే ఇక్కడికి భక్తులు వచ్చి కృష్ణుడికి తమ స్వహస్తాలతోనే పసుపు కుంకాలు అయితే వేస్తారండి. అలానే అక్కడ చెట్టుకు కూడా వేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడే ప్రసాదం అయితే తీసుకుంటారండి. సో చూస్తున్నారు కదా, పులిహార 10 రూపాయలు, లడ్డు 15 రూపాయలు అనమాట. అండ్ ఇందాక మీకు అటువైపు చూపించాను కదా కృష్ణుడు, ఇటువైపు విఘ్నేశ్వరుడు అయితే ఉన్నారు. దండం పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అండ్ సింహాచలం టెంపుల్ అనమాట. అండ్ ఇక్కడ ఫుల్గా నాకు గ్రీనరీ అయితే నచ్చేసింది. సో బాగుంది కదా. ఈ చెట్టు వచ్చేసి పుష్యమి నక్షత్రం చెట్టు అండి. అండ్ చూసారు కదా, ఇక్కడ ప్రసాదం సేల్స్ కౌంటర్ అని ఉంది. చూసారా, ప్రసాదాలు వ్యాన్లో వచ్చాయి ఫ్రెష్గా. అవి ఆల్రెడీ కౌంటర్లో అయిపోవడానికి దగ్గరగా ఉన్నాయి. భక్తులకి ఇబ్బంది కలగకుండా మళ్ళీ తెచ్చారనమాట. అండ్ నాకు ఆ నామాలు అయితే చాలా బాగా నచ్చాయి. చందనోత్సవ సమయంలో అంటే సంవత్సరంలో 12 గంటలు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం భక్తులకైతే ఉంటుందండి. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో అయితే కప్పబడి అయితే ఉంటుంది. ఇది PRO ఆఫీస్ అన్నమాట. అంటే ప్రోటోకాల్స్ వాళ్ళు ఇక్కడే సంప్రదిస్తారనమాట. సో ఇదంతా పార్కింగ్. సో చూస్తున్నారు కదా, ఇదిగోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మొబైల్ కౌంటర్ అనమాట. సెల్ ఫోన్స్ ఉన్న కెమెరాస్ ఉన్న ఇక్కడే పెట్టేస్తారు. చూసారు కదా, 10 రూపీస్, ల్యాప్టాప్ అయితే 50 రూపీస్. సో చూస్తున్నారా. సో ఆల్రెడీ బోర్డు అయితే కనిపించింది కదా. సో నేను అదే బోర్డు అయితే చదువుతున్నాను అనమాట. మీకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్పి నేను బాగా మైండ్లోకి అయితే ఎక్కించుకున్నాను అనమాట. ఆ ప్రైజెస్ అవన్నీ డీటెయిల్స్. అండ్ ఇదంతా 300 రూపీస్కి వెళ్ళే దర్శనం అనమాట. సో 300 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు గర్భాలయంలోకి అయితే వెళ్ళొచ్చండి. అక్కడ గురువుగారు గోత్రనామాలు అడిగి పూజ కూడా చేస్తారండి స్వామివారికి మన పేరు మీద. సో మేము కూడా ఈ 300 రూపీస్ టికెట్స్ తీసుకున్నాము. సో వెళ్ళే దారిలోనే కౌంటర్ అయితే ఉంటారండి, టికెట్స్ కౌంటర్. అక్కడే మనం తీసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి 100 రూపీస్కి వెళ్ళే దారి అనమాట. ముందు గర్భ వరకు వెళ్ళి దర్శించుకోవచ్చండి స్వామివారిని ఈ 100 రూపీస్ టికెట్లో. సో చూస్తున్నారు కదా, ఇలానే వెళ్ళాలన్నమాట. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఫ్రీ దర్శనంకి వెళ్ళే దారి అన్నమాట ఇలా. ఓకే, మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు స్వామివారికి ఎంతో ఇష్టమైనది అయితే ఇదిగోండి, కొబ్బరికాయ అరటిపళ్ళతో పాటు తులసి మాల, అలానే సంపంగి పువ్వులు పట్టుకు వెళ్దాం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. అలాగే ప్రతి సంవత్సరం భక్తులు గిరి ప్రదక్షిణ సుమారుగా 32 కిలోమీటర్లు స్వామివారి కొండ చుట్టూ చేయటం ఈ ఆలయ ప్రత్యేకత అండి. ఇది ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిని
సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారండి. కొండ దిగువన ఉన్న తొలి పావంచ దగ్గర నుండి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి 32 కిలోమీటర్లు ప్రదక్షిణ పూర్తయిన తర్వాత స్వామివారిని అయితే దర్శించుకుంటారండి. సో మరి లాస్ట్ మంత్లో జరిగిన గిరి ప్రదక్షిణకి ఎంతమంది వచ్చారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో కొబ్బరికాయలు కొట్టే స్థలము, కోకోనట్ సేల్స్ కౌంటర్ అవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ అండ్ ఎక్కడికక్కడ జలప్రసాదం అయితే ఉంటుంది భక్తులకి. సో ఓన్లీ ఐస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో బాగుంది నామం పెట్టాకని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి వైకుంఠం మెట్టుకు వెళ్ళే దారండి. సో ఈసారి అయితే నాకు ఓపిక లేక నేనైతే కవర్ చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేనైతే కవర్ చేస్తాను, ఓకేనా. సో మీరు చూస్తున్న ఈ మట్టి రోడ్లో వెళ్తే వైకుంఠ వాసుల మెట్టు అయితే ఉంటుంది. అక్కడ నామాలు కనిపిస్తాయి కదండి, అక్కడ కొన్ని విగ్రహాలు కూడా ఉంటాయన్నమాట, భక్తులు దర్శించుకోవచ్చు. సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను వీడియో అయితే తీస్తాను. ఇది దర్శనం అయిపోయి కొండ నుంచి అయితే దిగేటప్పుడు ఇక్కడ హనుమాన్ అయితే ఉంటారండి. జై హనుమాన్. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి వారి గురించి చెప్పాలంటే చాలా ఉంటాయండి. నీరసంగా ఉండటం వల్ల ఇంకా ప్రహ్లాద గురించి కూడా నేనైతే చెప్పలేదన్నమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది స్వామివారు ఇక్కడ ఎలా వెలిసారు అనేది. అలానే ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు శ్రీ కాలభైరవ స్వామి అండి. అది ఇక్కడ దగ్గరలోనే అడవివరంలో ఆ కాలభైరవ స్వామి వారిని మనం దర్శించుకోవచ్చండి. సుమారుగా ఈ ఆలయానికి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అండ్ అలానే కింద ప్రసాదాలు కూడా మనం తీసుకోవచ్చు. సో అదే మీకు ఇక్కడ చూపించాను అనమాట. సో ఒకసారి దూరం నుంచి మనం వెళ్ళే దారిలోనే అక్కడ కాలభైరవ స్వామి వారి వే ఉంటుంది. అది మీకు నేను చూపిస్తానులేండి. సో చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట. ఇదిగోండి భైరవ కోన అన్నమాట. ముందుగా ఈ కాలభైరవుని దర్శించుకొని ఆ తర్వాత సింహాద్రి అప్పన్ని దర్శించుకోవాలని పెద్దలైతే చెప్పారండి. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.